మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం మానుకోండి. స్టాప్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్. ఇంకొకరి కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు. సాధారణంగా రిలేషన్షిప్స్లోని ఎన్నో సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, లేదు అంటే ప్రేమికుల మధ్య కావచ్చు. అది కామన్. అందులోని ఈ రోజుల్లో ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు భార్యాభర్తల గురించి తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ సమస్యలకు కారణము ఇంకేదైనా అయినప్పుడు, లేదా వాళ్ళ రిలేషన్షిప్లో మరొక వ్యక్తి వచ్చినప్పుడు, లేదా ఎవరి వల్ల ఆ రిలేషన్షిప్ తేడా వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూర్చుని సాల్వ్ చేసుకోవాలి. లేదు అంటే ఇక ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడమే మంచిది. అయితే పిల్లలు ఉంటారు అని అంటారు కదా. సో అటువంటి సమస్య పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ రిలేషన్షిప్ టాక్సిక్ అయిపోయి ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ రిలేషన్ నుంచి బయటపడాలి. ఒకటి. రెండోది, ఇంకొందరు ఏం చేస్తారు అంటే సపోజ్ ప్రేమికులు అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళని హర్ట్ చేసుకుంటారు. వాళ్ళు హర్ట్ చేసుకోవడం అంటే రకరకాల చెడు వాటికి అన్నిటికీ కూడా తాగుడు, సిగరెట్స్ లేదా ఏదైనా అట్లాంటి వాటికి అన్నింటికీ కూడా వాళ్ళు బానిస అయిపోతారు. అది కూడా చేయకూడదు. మనం బానిస అయిపోతే మన ఆరోగ్యమే పాడైపోతుంది. ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలి. మూడోది, ఎప్పుడూ కూడా ఈ సమస్య నాకొక్కడికే వచ్చింది అని మీరు అనుకోకండి. ఇది కామన్ సమస్య అన్నమాట. చాలామంది జీవితాలలో కొత్తలో ప్రేమ ఉంటుంది. ప్రేమికుల మధ్య చెప్పుకుందాము. కొత్తలో ప్రేమ ఉంటుంది. అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళల్లో ప్రేమ ఉంటుంది. చాలా వరకు అడ్జస్ట్ అవ్వడానికి అందరూ ప్రయత్నిస్తారండి. కానీ అలా అవలేని పరిస్థితి ఉన్నప్పుడు మనము ఆ టాక్సిక్ రిలేషన్స్ నుంచి బయటపడిపోవాలి. అయితే ఈ ప్రేమికుల మధ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు బాధపడతారు. వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే కొన్ని రోజుల పాటు డిప్రెషన్కి లోనైపోతారు, ఏడుస్తూ ఉంటారు, ఎందుకో తెలియదు. అలాగే చాలామంది సూసైడల్ అటెంప్ట్స్ చేసుకుంటారు, ఏవేవేవో చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ బాధ నుంచి బయటపడలేక తమని తాము హర్ట్ చేసుకుంటారనమాట. అలా హర్ట్ చేసుకోవడం వల్ల ఆరోగ్యము పాడైపోతుంది. అలాగే జీవితం ముందుకు కూడా వెళ్ళదు. మనము ఎందుకు పనికిరాని జీరోలుగా మిగిలిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు మధ్య రిలేషన్ ఉన్నప్పుడు ఎవరైనా సరే